ఓకే. కీర్తనలు 41:1. కీర్తనలు 41:1 వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. మళ్ళీ, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ప్రేమగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. గత కాలమంతా కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచినందుకై స్తోత్రములు. మా జీవితాల్లో, మా బ్రతుకులో ప్రభువా, ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, చేసిన సహాయాన్ని బట్టి, చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. చేరి వచ్చిన మా ప్రియులందరినీ ప్రభువా మీరు కాపాడుతూ బ్రతికిస్తూ నీ సన్నిధిలో రప్పించినందుకు వందనాలు. గత 10 మాసాలు ప్రభువా మమ్మల్ని కాపాడారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందనాలు నైనా. ఈ సంవత్సరంలో మరొక 2 మాసాలు ప్రభువా మేము ఈ లోకంలో, మా సంఘములో, మా కాలనీలో, మా యొక్క పనులలో మేము జీవించనై ఉంటుండగా మీకు సాక్షిగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించగలుగుటకు సహాయం చేయండి. ఈరోజు ప్రభువా నీ వాక్యాన్ని మేము వింటూ ఉండగా మీరు మాట్లాడండి ప్రభువా. బీదలను కనికరించకపోతే కనికరం లేనటువంటి తీర్పు పొందుతామని నీ వాక్యంతో హెచ్చరిస్తున్నారు. మీకు వందనాలు. మా దేశంలో ప్రభువా ఎందరో బీదలు ఉన్నారు, మా రాష్ట్రంలో ఉన్నారు, మా సంఘంలో ఉన్నారు, మా చుట్టూ ఉంటున్న అనేక పేదలు ఉన్నారు. వారిని కనికరించకపోతే కనికరం లేనటువంటి తీర్పు పొందుతాము అని నీ వాక్యంతో ప్రభువా మీరు మాట్లాడబోతూ ఉన్నారు. మంచి ప్రభువా భావాన్ని మాకు తెలియపరిచి మేము దానిని అర్థం చేసుకున్నటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సండే స్కూల్ పిల్లలు ఏమన్నారా చెప్పాలనా? సండే స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే మరి వెళ్ళిపోండి దేవుని వాక్యాన్ని వినేటప్పుడు. మరి ఇది మీకు సంబంధించింది కాదనుకుంటున్నాను ఈరోజు వాక్యం కనుక మీరు సండే స్కూల్కి వెళ్ళినట్లయితే పిల్లలు బాగుంటుంది. ఎవరైనా సండే స్కూల్ తీసుకోండి. ఈరోజు వాక్య అంశము కనికరము కనపరచని వాడు, లేక కనికరము చూపకపోతే కనికరము లేనటువంటి తీర్పు పొందుతారు అని మనం చూస్తూ ఉన్నాము. జాగ్రత్తగా వినాలి. మరి వాక్యము చెబుతూ ఉంది 41వ కీర్తన 1వ వచనము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. మనము ఏదైనా డొనేషన్ కావాలంటే డొనేషన్ ఇస్తాం. దేనికి ఇస్తాము అంటే అది చర్చికి, కానీ బియ్యం తీసుకొస్తే బియ్యం కావాలంటే బియ్యం ఇస్తాము. ఒక పొట్టేలు కావాలి, ఫంక్షన్ చేసుకుంటున్నామంటే పొట్టేలకు డబ్బులు ఇస్తాం, లేకపోతే పొట్టేలే కొనుక్కొస్తూ ఉంటాం. లేకపోతే కుర్చీలు కావాలి చర్చిలో అంటే చాలాసార్లు మన చర్చి వాళ్ళు కుర్చీలు ఇప్పించారు. ఇంకా చర్చి కట్టాలంటే లేక ఒక 20 ఫ్యాన్లు కావాలంటే కూడా కొంతమంది లేచి నేను ఒక 2 ఫ్యాన్లు ఇప్పిస్తాను, కుర్చీలు ఒక 5-10 కుర్చీలు ఇప్పిస్తాను అంటూ ఉంటారు. చాలా సంతోషం. దశమ భాగం ఇస్తూ ఉంటాం. మనకి ఇవ్వబడిన ఆస్తిలో నుంచి కొంత భాగము దేవునికి, దేవుని సేవకు అని తీస్తూ ఉంటాం. కానీ నేను గమనించింది నా 45 సంవత్సరాల సేవలో బీదలకు నేను సహాయం చేస్తాను. బీదల విషయంలో నేను కనికరము చూపకపోతే, బీదలకు నేను సువార్త ప్రకటించకపోతే, బీదలకు నేను సహాయం చెయ్యకపోతే బాగోదు, అది నిజమైన శిక్ష ఉంటుంది అని చాలామందికి తెలియదు. బీదలు ఉన్నారు, చాలామంది బీదలు ఉన్నారు. వారికి నేనెందుకు సహాయం చెయ్యాలి, వారికి నేనెందుకు ఇవ్వాలి? వాడు పని చేస్తలేడు కాబట్టి, వాడు ఏ పని చెయ్యలేడు కాబట్టి ఆయనకు నేనెందుకు ఇవ్వాలి, పని చేసుకొని బతుకురా అంటూ ఉంటాం. రోడ్ల ఎమ్మటి, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ట్రైన్లలో, ఈవెన్ బస్ స్టాండ్లలో, మరి చౌరస్తాలలో అనేక బీదలు కనబడుతూ ఉంటారు. ఆ బీదలు కొంతమంది వేషాలు వేసుకొని ఒక మాఫియా మరి వాళ్ళని పెంచుతూ వాళ్ళ దగ్గర నుంచి చందాలు వసూలు చేసుకునే వాళ్ళు కొందరు. కానీ నిజమైన బీదలు మీకు కనబడ్డా కూడా వారు మీరు కనుగొన్నా కూడా వారికి హెల్ప్ చేయడానికి మనకు మనసు రాదు. నేను ఎందుకు చెయ్యాలి, ఆ బీదలకు నేను ఎందుకు సహాయం చెయ్యాలి అనేది మనలో ఒక ఉండిపోతుంది. నా డబ్బు, నా సొమ్ము,
నేను దేనికన్నా వాడుకుంటాను, నా అవసరతలు చాలా ఉన్నాయి, నా కుటుంబానికి నేను ఎంతో చెయ్యాలి అని మనము పేదలు కనబడగానే, నిజంగా పేదలు కనబడగానే, అంటే బీదలు కనబడగానే మనము సహాయం చేయడానికి వెనుకంజ వేస్తూ ఉంటాం. అయితే చర్చిలో పాస్టర్ గారో లేకపోతే ఏదైనా టీవీలో ఎవరైనా ఒక డొనేషన్ కావాలని అడిగితే వెంటనే స్పందిస్తూ ఉంటాం. ప్రపంచంలో మన దేశము చాలా పెద్దది, నంబర్ 1 స్థానంలో వచ్చేసాం. కానీ ప్రపంచంలో మనకంటే అట్టడుగున ఉంటున్న ఆఫ్రికా ఖండంలో ఇంకా చాలామంది పేదలు ఉన్నారు. అసలు వాళ్ళకు భోజనం లేదు, బట్టలు లేవు, పెండ తింటూ ఉన్నారు, గడ్డి తింటూ ఉన్నారు, మంచి భోజనం తినకుండా ఏవేవో బుక్కుతూ ఉన్నారు. వారికి సహాయం చేయడానికి ఆయా దేశాలు కొన్ని ముందుకొస్తుంటాయి, కానీ గంజి తాగే వాళ్ళు ఉన్నారు. సరి అయిన ఆహారం దొరకక, సరి అయిన రీతిలో వాళ్ళు ఉండలేక, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు వాకిలి గూడు లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా నగ్నంగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మనుష్యులు. వాళ్ళు ఈ లోకంలో దేవుడు వారికి ఒక జన్మనిచ్చాడు. వారికి సహాయం చెయ్యాలని చెప్పి క్రైస్తవ సంస్థలకు, క్రైస్తవులకైనా ఉంది, కానీ వేరే మతాలకు, వేరే వాళ్ళకు అంతగా లేదు. చాలా జాగ్రత్తగా వినండి. మదర్ తెరిసా ఈ లోకానికి వచ్చినప్పుడు, మన దేశానికి వచ్చినప్పుడు, కలకత్తాలో ఉంటున్న వారికి ఆమె పుల్పిట్ నాలాగా లేకపోతే ప్రపంచంలో ఉంటున్న అందరి పాస్టర్ లాగా వాక్యము చెప్పడానికి రాలే. ఎక్కడ కూడా ఆమె పెద్ద పెద్ద బోధ చేసినట్టు, బైబిల్ బోధ చేసినట్టు ఆమె చెయ్యలే. ఆమె చేసిందల్లా కూడా ఎక్కడైతే రోగులు, ఎక్కడైతే పేదవారు ఆకలితో ఉన్నారో వారికి సహాయం చేసింది, ఆశ్రయించింది. వారిని ఆశ్రమానికి తీసుకొచ్చి వారి పుండ్లను కడిగి, వారికి బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చి, బెడ్షీట్ లేకపోతే బెడ్షీట్ ఇచ్చి, ఆహారం ఇచ్చి వారిని పోషించింది. లోకము ఇలాంటి వారిని ప్రేమించదు. పేదలను లోకంలో ఉన్నవారు ప్రేమించరు. దేవుని బిడ్డలైన మనము పేదలను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ చాలాసార్లు మన క్రైస్తవులు ఏమనుకుంటారంటే మనం వాళ్ళకే హెల్ప్ చేసుకోవాలి అని చెప్పుకుంటారు. అంటే విశేషంగా వాక్యము చెప్పే పాస్టర్లకు మీరు రెండంతలుగా సహాయం చేయాలనేది మరి వాక్యములో ఉంది. అది కాదు నేను అనేది. కానీ మన చుట్టూ ప్రభు నమ్ముకోనటువంటి వాళ్ళు, అంటే యేసు ప్రభుని ఎరగనటువంటి వారు, ఈరోజు క్రైస్తవులు ఇంతమంది మన దేశంలో అయ్యారంటే మిషనరీలు. నా చిన్నతనంలో నేను గుర్తించాను, మా తండ 40 తండాలు ఉన్నాయన్నట్టు డోర్నక్కల చుట్టూ. ఖమ్మం పోకముందు డోర్నక్కలు వస్తుంది, దాని ముందు 40 తండాలు ఉంటాయి. 40 తండాలలో ఆకలితో అలమటిస్తున్న మా అందరికీ వాళ్ళు రవ్వలు ఇచ్చేవారు. ఈ గోధుమ రవ్వ బస్తాలు ఇచ్చి మా ఆకలి తీర్చేవారు. కొంతమందికి వాళ్ళు ఇల్లు కట్టించారు. సువార్తను ప్రకటించలే, వాక్యం చెప్పలే, మీటింగ్లు ఏం పెట్టలేదు. నూనెలు పంచారు, పాల పౌడర్ పంచారు. మా ఏరియాలోనే కాదు, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. మన రాష్ట్రంలోనూ దేశంలో అనేక మిషనరీలు కొన్ని కోట్ల రూపాయలు ఒక 50, 70, 80 సంవత్సరాల క్రితమే మరి ఖర్చు చేసి పేదలకు సహాయం చేశారు. వారు ఎక్కడి నుంచి కోటేషన్ తీసుకున్నారంటే ఇదే: బీదలను మనం కనికరించకపోతే, పేదవారిని మనం జ్ఞాపకం చేసుకోకపోతే, అక్కరలో ఉంటున్న వారిని మనము సహాయం చేయకపోతే, కనికరము లేనటువంటి, చెప్పండి గట్టిగా చెప్పాలి, కనికరము లేనటువంటి, గట్టిగా చెప్పాలి, కనికరము లేనటువంటి తీర్పును మనం పొందుతాం. మనకు తీర్పు ఉంది. విశ్వాసులకు మనము అనుకుంటాము, నేను రక్షింపబడితే చాలు, నా కుటుంబం బాగుపడితే చాలు. నీ కళ్ళ ముందు నీ చుట్టూ ఎంతోమంది పేదలున్నా కూడా నువ్వు వారికి సహాయం చేయకపోతే నీకు తీర్పు ఉంటుంది. ఎలాంటి తీర్పు? కనికరం లేకుండా తీర్పు ఉంటుంది. మీకు బైబిల్ రెఫరెన్స్ తర్వాత చూపిస్తూ ఉంటాను. అయితే నేను ఎవరికి చెయ్యాలి? యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళకే చెయ్యాలంటే ఈ బీటీఎం అనే సంస్థ మేము స్థాపించే వాళ్ళు కాదు. మా కులస్తులకే మేము సహాయం చేస్తాము అనుకొని లంబాడి వాళ్ళకే సహాయం చేసి ఉంటే
వేలాది మంది, వందలాది మంది తెలుగువారు, వేరే వేరే జాతుల వారు కూడా ఈ కాలేజీలో, ఈ స్కూల్లో, ఈ క్యాంపస్లో దాదాపు 3-4 వేల మంది చదువుకొని వెళ్ళారు. మేము లంబాడి భాషలో మాట్లాడే వాళ్ళకే సహాయం చేస్తాము అంటే ఇక్కడ నర్సింగ్ అమ్మాయిలు 80%, 90% తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా బంజారా వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకుంటాము, కానీ తెలుగు వాళ్ళని, వేరే వేరే కులస్తులని అందరినీ కూడా మేము తీసుకుంటాం. కాకపోతే వాళ్ళని బలవంతం ఎప్పుడూ చెయ్యం. ఏమని? యేసు ప్రభు నమ్ముకో అని, బాప్తిసం తీసుకోమని. అయితే మాది క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ బాబు, అమ్మా మీకు ఇష్టమైతేనే ఇందులో చేర్చండి, మీరు మార్చబడకూడదు. 25 సంవత్సరాల నుంచి ఏ ఒక్క అమ్మాయిని కానీ, అంతకుముందు 35 సంవత్సరాల నుంచి మేము హాస్టల్ స్టార్ట్ చేసినప్పుడు కానీ 100 మంది, వేల మంది చదువుకొని పోయారు. వాళ్ళెవ్వరు కూడా 99% క్రిస్టియన్స్ కారు, 99.9% క్రిస్టియన్స్ కారు. వాళ్ళు పేదలు. అమ్మగారు వాళ్ళని అడ్మిషన్ తీసుకునేటప్పుడు పిల్లలు మోకరించుకుంటూ వాళ్ళు ఎద్దుకుంటారు, చాలా పెద్ద పెద్ద పిల్లలు. వారిని మేము అడ్మిషన్ తీసుకోము. 3-4 సంవత్సరాల వయసు ఉన్న వారికి అడ్మిషన్ తీసుకుంటే, అడ్మిషన్ తీసుకునేదంతా కూడా ఆమె ప్రాసెస్. అప్పుడు వాళ్ళంతా కూడా చిన్నపిల్లల్లాగా టేబుల్ కింద నక్కి మోకాలు వంగి, మేడం నన్ను కూడా ఎక్కించుకోండి, నా పేరు సో అండ్ సో అని చెప్పి అడ్మిషన్ తీసుకునేవారు. అరే నువ్వు చిన్నోడి కాదు, చాలా పెద్దోడు కాదు. లేదు మేడం నేను చిన్నోని అని మోకాల మీద కూర్చొని అడ్మిషన్ తీసుకుంటారు. ఇక్కడ ఇది కట్టకముందు ఇదంతా ఒక రాయి. ఇక్కడ కూడా కనీసం ఒక 1000-1200 మంది మమ్మల్ని చేర్చుకోండి అంటే ఎంతమందిని చేర్చుకుంటామయ్యా? 1200 మంది పిల్లలని మేము ఇందులో పోషించాం. 700-800 బీటీఎంలో పెట్టుకున్నాం. BTM 3 ఇంకోటి ఉంది, అక్కడ ఒక 600 మంది పిల్లల్ని మేము పెట్టాము. ఇది ఒకటే గర్ల్స్ హాస్టలు, ఇక్కడ 2 కూడా బాయ్స్ హాస్టల్. ఎంతోమందికి అన్నం లేక, ఫీజులు ఏం లేదు, ₹1 ఫీజు లేకుండా వేల మందికి అనేక సంవత్సరాలు అన్నం పెట్టి వారిని ప్రేమించాం. ఇప్పుడు వాళ్ళకు ముఖ్యంగా మహబూబ్నగర్ డిస్టిక్లో నుంచి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకు తిండి లేదు, వాళ్ళ ముఖాలంతా కూడా ఎండిపోయాయి. దసరాకు, క్రిస్మస్కు, తర్వాత ఎండాకాలానికి సెలవులకు మేము పంపిస్తాం. వెళ్ళిపోండి అంటే మాకెవ్వరు లేరయ్యా, కొంతమంది ఉన్నా కూడా మేము పోం సార్, మా ఊరికి మేము పోం, ఇక్కడే చెట్లకు నీళ్ళు పోసుకుంటూ అది ఇది కడుక్కుంటూ ఇక్కడే ఉంటాం అనేవాళ్ళు. ఉండనిచ్చే వాళ్ళం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, బీదలను కనికరించకపోతే కనికరము లేనటువంటి తీర్పు పొందుతాము. నేనైతే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉండేవాడిని కాదు. నా యవ్వన కాలం అంతా కూడా నేను ఫారెన్లో ఉన్నా. ఇప్పుడు బైబిల్ టీవీ వచ్చినప్పటి నుంచి చర్చ్ నడిపిస్తున్నాము, కానీ అంతకుముందు నేను ఒక నెల ఇక్కడ ఉంటే, నెల వేరే దేశాల్లో ఉండి అనేక రిక్వెస్ట్ చేసుకుంటూ ఫండ్ రైజ్ చేసి పిల్లలకు పోషణ ఇచ్చిన. మేమేం భోజనం పెట్టాం, బట్టలు ఇచ్చాం, టై బెల్ట్స్ ఇచ్చాం, షూస్ ఇచ్చాం, రూమ్ నిండా బట్టలు, లారీలు కొద్దీ. మేము మహబూబాద్ నుంచి పెద్ద ఈ రైస్ మిల్ నుంచి, ఇక్కడ ఒక రైస్ మిల్ ఉంది. ఈ రైస్ మిల్ అయితే గుత్త RL రాంపల్లి దగ్గరలో ఉంటున్న రైస్ మిల్ దగ్గర నుంచి మేము టన్నులు రైస్ తీసుకొచ్చి రోజుకు 4 బస్తాల బియ్యం తినేవారు. ఎంత? 4 బస్తాలంటే 400 క్వింటాల బియ్యం, రా రైస్. పెద్ద మిషన్ ఉండేది ఇక్కడ. 5 నిమిషాల్లో 120 కిలోల బియ్యం ఉడికేది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, బీదలకు మనం సహాయం చేయకపోతే, ఈనాడు ఆ పిల్లలు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటారు, పెద్ద స్థానంలో ఉన్నారు. హైదరాబాద్లోనే ఎంత కాదన్నా ఒక 500 మంది ఉంటారు మా స్టూడెంట్స్. హైదరాబాద్లోనే మోర్ దెన్ 300-400 నర్సింగ్ అమ్మాయిలు ఉన్నారు. ప్రతి హాస్పిటల్లో ఉన్నారు, ప్రతి ఏరియాలో. వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టి, ఇక్కడే ఒక డాక్టర్ ఉన్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనకు ఉన్న దానిలో నుంచి, లేకపోయినా కూడా ప్రక్క నుంచి తీసుకొచ్చి బీదలు కనబడగానే వాళ్ళకు సహాయం చేయాలి. వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా పర్వాలేదు, క్రైస్తవులకు మీరు హెల్ప్ చెయ్యాలి అనేది మన బైబిల్ ఎక్కడ లేదు. బీదలు అంటే మనుషులకు మనం సహాయం చెయ్యాలి అనే దృక్పథంతో మనం బీదలకు హెల్ప్ చెయ్యాలంటే చెయ్యాలి. మన డబ్బు, మన జీతం, మన సంపాదన నేనే తింటా, నా కొడుకే తింటాడు, నా కొడుకు కోసం 4 రాళ్ళు వెనకేసుకుంటున్నాను, నా కూతురు కోసం నేను సంపాదిస్తూ ఉన్నాను అంటే కుదరదు.
దేవుడు చెప్పాడు. అనేక బీదలున్నారు. దేవుని వాక్యంలో మనం వెళ్ళిపోదాం. బీదలను కనికరించిన ఎడల, ప్రేమ జాలి చూపినట్లయితే, సహాయం చేయకపోతే మనం దయను పొందలేం. దేవుని దయ మనకు కావాలి. దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే మనం ఇతరులకు సహాయం చెయ్యాలని మనం కోరుకుంటాం. మీరు అనుకుంటారు, నీకేంది పాస్టర్ గారు మంచి ఇల్లు పెద్దది కట్టుకున్నావంటే, అయ్యా బాబు, ఇవి అన్నీ కట్టి కూడా 20-30 సంవత్సరాలు అయింది. నా ఇల్లు కట్టుకొని 3-4 సంవత్సరాలు అయింది. అంటే ఈ భూమి కొనకముందు, ఈ బిల్డింగ్లు కట్టకముందు నేను ఇల్లు కట్టుకోలేదు. పిల్లలు చాలా, నా పిల్లలు 2 ఆడపిల్లలు, వినయ్ కాదు కానీ క్రిస్టినా క్రిస్టల్ ఇద్దరు కూడా చాలా, డాడీ మాకు పెళ్ళి చేసే టైంలో నువ్వు ఇల్లు కడతావా? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మమ్మల్ని కిరాయి ఇంట్లో ఒక్కొక్క రూమ్లో కుక్కి, ఇప్పుడు మేము బయటికి పోయే టైంలో నువ్వు ఇల్లు కట్టుకుంటావా? ఎవరి కోసం డాడీ ఇది? ఇప్పుడు వాళ్ళు, ఈమె అయితే కిరాయికి ఉంటుంది, ఆమె వాళ్ళ సొంత ఇంట్లో ఉంటుంది, కానీ అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయలేదు. ఆ డబ్బు, ఈ దేవుని కోసం ఇవ్వబడిన డబ్బును నా కోసం నేను వాడుకోలేదు, నా కుటుంబం కోసం నేను వాడుకోలేదు, వాళ్ళని నేను ఎంజాయ్ చేయనీయలేదు. ఎక్కడ కూడా మా కుటుంబ సమేతంతో ఆ డబ్బుతో మేము విహార యాత్రకు వెళ్ళలేదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనసులో ఉండాలి. మనసులో ఏమని ఉండాలి? మన చుట్టూ ఉన్న పేదలు, మనతో అన్నం లేక, బట్టలు లేక, ఆహారం లేక అల్లాడిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారికి సహాయం చేసే మనసు ప్రతి ఒక్కరికి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను ఎవరి పేరు చెప్పడం లేదు, నా సాక్ష్యం నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడు చెప్పినా కూడా చాలా మీ పర్సనల్గా చాలా గొప్పలు చెప్పుకుంటారు. అంటే గొప్పలేందండి, మీరు చూడండి మా రికార్డు, మా ఫోటోలు, కొన్ని టన్నుల ఫోటోలు ఉన్నాయి పేదలకు సాయం చేసింది. 3-4 బ్రాంచీలు స్టార్ట్ చేసినాం. 1-2 కాదు, 4 బ్రాంచీల్లో అనాథ పేద పిల్లలు వేలాది మంది ఉంటే, ఆ గోడ దగ్గర మనుషులను పెట్టి కాపలా ఉంచి, మాకు ఎంట్రీ లేదురా బాబు అంటే ఆ గేట్ ఎక్కి వచ్చేవారు. గేట్ ఎక్కి వచ్చి, మేము కూడా పేదలం సార్, మాకు కూడా అన్నాలు పెట్టండి, మాకు బడి లేకపోయినా పర్వాలేదు, బడి సీట్ దొరకకపోయినా పర్వాలేదు, అన్నం పెడితే చాలు. సీతపలకాయలు ఉడకబెట్టి కాదు, కాల్చుకొని తినేవారు మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి. ఈరోజు అక్కడ వాళ్ళు చాలామంది మా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏం లేదయ్యా, ఆకులు అవుతుంటే మా వాళ్ళంతా కూడా బాంబే వెళ్ళిపోయారు, మా తల్లిదండ్రులు లేరు, మేము అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటాము కనుక ఎవరో ఒకరు తెలిసిన తర్వాత కుప్పలు DCM వ్యాన్లు వేసుకొని పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చేవారు. అఫ్కోర్స్ ఇప్పుడు గవర్నమెంటు ఒక 30 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాల క్రితం మేము స్టార్ట్ చేసినప్పుడు గవర్నమెంటు ఎలాంటి హెల్ప్ లేదు. అప్పుడు ఓన్లీ గురుకులు మాత్రమే, 1-2 ఎక్కడో జిల్లాకు 1-2 ఉండేది. అఫ్కోర్స్ ఇప్పుడు కొన్ని గురుకుల కాలేజీలు వచ్చిన తర్వాత మేము వాళ్ళకు టీసీలు ఇచ్చి పంపిస్తున్నాం, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇచ్చేసి వెళ్ళిపోండి, మీరు ఎక్కడ మంచి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందంటే వెళ్ళిపోండి అన్న. ఇప్పుడు మాకు ఫారిన్ ఫండ్స్ లేక కొంచెం ప్రాబ్లం అయ్యి ఇప్పుడు మేము పిల్లలను తీసుకోలేకపోతున్నాం. అందుకోసమే పెద్ద పిల్లలన్నా తీసుకుందాము, గవర్నమెంట్ కొంత స్కాలర్షిప్ ఇస్తుంది, వాళ్ళు కొంత ఫీజు కడతారు, మనకి ఎలాంటి ప్రాఫిట్ లేదు. ఈ నర్సింగ్ స్కూలు, క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్ మన దగ్గర స్టార్ట్ అయ్యి దాదాపు 24 సంవత్సరాలు అయింది. ఏ సంవత్సరం కూడా 1 లక్ష రూపాయలు కానీ 50,000 రూపాయలు కానీ వీళ్ళ డబ్బు మేము తిన్నది లేదు. మా సొమ్ము అంటే మేము తెచ్చిన సొమ్ము వాళ్ళ మీద ఖర్చు పెట్టి, వాళ్ళ జీతాలు ఇచ్చి, వాళ్ళని మంచిగా పోషించి, అఫ్కోర్స్ టాప్ నెంబర్ 1 మేము చేయలేకపోయినా మా శాయశక్తిలా దేవుని సేవలో ఆ బిడ్డలందరూ కూడా రకరకాలైన స్టోరీలు, నాకు తెలియదు, ఆమెకు అన్నీ తెలుసు. ఇప్పుడు మొన్నటి దినము థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుంటే పిల్లలంతా కూడా ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఇంతమంది వెళ్ళిపోతారా? 3rd ఇయర్ ఉన్న ఇప్పుడు స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఏ రోజు కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము ఎలాంటి రిమార్క్ కానీ ఎలాంటి ఇది కనబడలేదు. అంత చక్కగా చదువుకుంటుంటే వాళ్ళు ఏడవడము, ఈమె ఏడవడము, మీ అందరి గురించి నాకు తెలుసు అంటది ఆమె. నాకు తెలియదు, నాకు తెలుసు ఓన్లీ మోకాలు, కొందరి పేర్లు, కానీ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. అలాంటి పని నాది. అంత ఫండ్ రైజ్ చేయడము, డబ్బులు తేవడము, సామాన్లు కొనియడము, పేమెంట్ కట్టడము, ఇది నాకు వచ్చింది. ఆమె పని ఆమె చేయాలి. దేవుడు ఎవరికి ఎలాంటి పనులు అప్పగిస్తాడో ఆ పనిలో నమ్మకంగా మనం ఉన్నట్లయితే బీదలు బాగుపడతారు. ఈరోజు మా లెక్క ప్రకారం మోర్ దెన్ 5,000 పీపుల్, నర్సింగ్ అమ్మాయిలు కానీ, ఈ హాస్టల్లో పెరిగిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, మోర్ దెన్ 5,000 స్టూడెంట్స్
మేము హెల్ప్ చేశాము. వాళ్ళ తల్లిదండ్రులకు వారి గ్రామాలలో వారు సాక్షిగా ఉన్నారు. ఇదంతా కూడా బైబిల్లో లేదా? ఉంది. బీదలకు సహాయం చేయాలి. బీదలు ఉంటున్న వారు మన చుట్టూ ఉన్నారు. వారికి మనం సహాయం చేస్తే ఎవరికి చేసినట్టు? చెప్పండి గట్టిగా. దేవునికి చేసినట్టు. ఉందా బైబిల్లో? ఉంది. లేవీయులకు రాసిన పత్రిక, లేవియా గ్రంథం, బీదల పట్ల కనికరం ఎందుకు కనపరచాలి అని ఉంది. ఎందుకు కనపరచాలి అంటే లేవియా కాండము 19వ అధ్యాయము 9, 10. లేదమ్మా? లేదు తల్లి. ఫస్ట్ లేవియా కాండము 19, 9, 10 ఉంది కదా, పట్టు. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఎరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. మా అమ్మ నేను ఎప్పుడు కూడా నా పర్సనల్గా చెప్పుకుంటానని కొన్నిసార్లు మీకు ఒకలాంటి జలస్ రావచ్చు, లేకపోతే ఆయన డబ్బు ఆయన కొట్టుకుంటాడు అని చెప్పి. మా అమ్మ బియ్యము మేము తినలేం. చిన్నప్పుడంతా కూడా గట్క, జొన్ననము, బాజ్రీన కాయింకచ్చే, సజ్జలు ఇవి తినేవాళ్ళము. అప్పుడు నూకలు ఒక్కొక్కసారి వచ్చేది. నూకలు చేసేటప్పుడు నూకలు ఇట్టిట చెరిగేటప్పుడు కొన్ని నూకలు కింద పడిపోతాయి, కొన్ని అంటే గిన్నె. ఆ ఒక్కొక్క ఇత్తనం కూడా మా అమ్మ ఎత్తేది. నువ్వు కూడా ఎత్తురా అనేది. ఎందుకు అమ్మ ఇంత వెళ్తుంది కదా అంటే, అరే గంతేరా మనం పేదోళ్ళం రానేది. నూకలు కూడా కింద పడితే కూడా ఏరుకునేది. అయితే మాకు ఒకటే ఎకరానికి మేము మొత్తం 10 మంది అన్నదమ్ములం, 6 అన్నాలు, 2 అక్కలు, 2 పోయినరు. సో మా ఎకరానికి మేమంతా పండిస్తే మాకు 6 నెలలు కూడా వచ్చేది కాదు తినడానికి. అంత పెద్దగా పండేది కాదు. ఎక్కువగా మా కుటుంబస్తులే మేము ఆ ఎకరంలో ఉంటున్న వరి నాటేది కానీ, వరి అది ఏమంటారు కట్టలు అందించడం కానీ, కొయ్యడం కానీ. ఇక నేను చిన్నోన్నైతే నన్నే చెప్పేటోళ్ళు, అరే పరిగె మొత్తం ఏరుకొని రారా. పరిగె అంటే తెలుసా? పరిగె అంటే ఏదన్నా ఒక తుంగ, ఒక ఆకు ఏదన్నా పడిపోతే దాన్ని కూడా ఎత్తుకొని రావాలి మేము. మన బైబిల్లో ఏం చెప్తుందంటే, నీవు పొలము కోయినప్పుడు మొత్తం తీసుకొని రా అని లేదు, కొన్ని అక్కడ వదిలేసి రావాలి. పరిగె ఏరకూడదు. ఇప్పుడు మనకి ఎవరికి పొలాలు లేవు, ఇక్కడ మనం ఎవరు కూడా వ్యవసాయం చేయడం లేదు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర ఉంటున్న పరిగె అంటే ఏంది? ఎవరైనా చెప్తారా? నేను రూపాయి ఇస్తా. ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, మీరు ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పరిగె అంటే ఏంది? మన దగ్గర ఉన్న పరిగె అంటే ఏంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తా, చిన్నది, మీరు చెప్పలేరు కానీ. పరిగె అంటే మన ఇంట్లో ఇప్పుడు థామస్ గారు ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఇంట్లో అంటే నేను రేపు నువ్వు అట్లా చేస్తున్నావు నేను మనసులో పెట్టుకోకు థామస్ అంటున్నా, నాగరాజు గారు మీరు ఇంట్లో పేపర్లు తెచ్చుకుంటారు, న్యూస్ పేపర్ తెచ్చుకుంటారు. జనార్దన్ నువ్వే అనుకో, న్యూస్ పేపర్ తెచ్చుకుంటావు, ఈనాడు ఏదో ఒక పత్రిక తెచ్చుకుంటావు. నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఒక 2-3 నెలల తర్వాత చెప్పండి మీరు, ఆ న్యూస్ పేపర్ కూడా మనము పాత సామాన్లు చొప్పున అమ్మేస్తూ ఉంటాము. పాత సామాన్లు వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకు మీరు అమ్ముతారు, కొత్త సామాన్లు తీసుకుంటారు. ఇప్పుడు దేవుని వాక్య ప్రకారంగా మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు అంటే పరిగె, నా దృష్టిలో అది పరిగె. అది కూడా మీరు అమ్ముకొని మీరే తింటే ఇంకేంది వింటున్నారా? పేపర్లు ఉన్నాయి, పాత బొచ్చలు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, పాత స్టవ్ ఉంది, పాత సైకిల్ ఉంది. ఇవన్నీ కూడా మీరు పేదలకు ఇవ్వకుండా మీరే వాడుకుంటే ఇక్కడ మీరు వాక్యానుసారంగా జీవించేది అక్కడ. కొంతమంది అయితే పాల ప్యాకెట్లు కూడా దాచిపెట్టి పాల ప్యాకెట్ మళ్ళీ కడిగి అవి కూడా అమ్ముకుంటారు. ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ కూడా అమ్ముకుంటారు, ఎవరికి ఇచ్చేది లేదు. అది పనికి వస్తుంది, పక్కకు పెట్టు, వాడు పాత సామానునికి అమ్ముకుందాం అనేటోళ్ళు మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే, క్రిస్టియన్స్ నాన్ క్రిస్టియన్స్ అంతా కూడా
అయితే నువ్వు ఇలాంటివి నువ్వు జమ చేయాలి. ఈ సొమ్ము నాది కాదు, ఈ పాత సామాను నేను అమ్ముకొని డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బుల ద్వారా పేదలకు ఇవ్వాలి. నేను ఒకరికి చెప్పాను ఈ విషయంలో, అమ్మ మీ ఇంట్లో పేపర్లు చాలా ఉన్నాయి కదా, మీరు అమ్మేసుకొని డబ్బు తీసుకొని లోపల పెట్టుకుంటున్నారు కంటే, అప్పుడు నేను పోయినప్పుడే వాళ్ళు చెప్పారు, మన చర్చి కాదు వాళ్ళు, వేరే వాళ్ళు పాత సామాన్లు పాత పేపర్లన్నీ కూడా అమ్మేసి ఇంట్లో పోతుంటే నేను ఈ వాక్యం చెప్పాను, ఇది నీ సొమ్ము కాదు, ఇది పేదల సొమ్ము. పేదలు ఎవరైనా నీకు కనబడినట్లయితే ఈ డబ్బు వాళ్ళకి ఇచ్చేయి, లేకపోతే ఏదైనా వస్తువో బియ్యమో కొని వాళ్ళకి ఇచ్చేసేయి. నువ్వు పేపర్లు ఇవ్వకూడదు, పేపర్లు అమ్ము, దానికి వచ్చే డబ్బు పక్కకు పెట్టు. నీ ఇంట్లో పాత సామాన్లు అమ్ము, పాత బట్టలు అమ్మలేవు. పేదలున్నారు మీ చుట్టూ, పనికి మాలిన సొమ్ము, పనికి రానిది ఎన్నో మన ఇంట్లో ఉన్నాయి. ఒక్కొక్కరి ఇంట్లో ఎంత కాదన్నా 2, 3, 4 సూట్ కేసులు వెళ్తాయి. ఏమి? పాత సామాన్లు, బట్టలే కావచ్చు, గిన్నెలే కావచ్చు, చీపుర్లే కావచ్చు, బకెట్లే కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటిని పేదలకు ఇవ్వడానికి మనము ఇస్తే ఎంతోమంది పేదలకు బకెట్లేగా ఎంతోమంది ఉన్నారు. ఆయా స్ట్రీట్లలో పొండి పేదలు కనబడుతూ ఉంటారు. వాళ్ళంతా వేరే మతస్థులు, వేరే జాతి వాళ్ళు, మాకు సంబంధించిన వారు కాదు అని కాదు, అందరికీ మనం హెల్ప్ చేయాలని బైబిల్లో ఉంది. యోబు గ్రంథము 31, 16, 17, 18, 20 చూసినట్లయితే, యోబు గ్రంథము 16వ అధ్యాయము, బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ల కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవట నేను చూడగను. ఇంకోటి, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెబొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయం దొరకని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటిలో నుండి పడును గాక, నా బాహువు ఎముకలోనికి విరుగును గాక. ఎవరైనా బీదలు ఉన్నట్లయితే, ఎవరైనా నాకు బీదలు కనబడినప్పుడు, బట్టలు లేనటువంటి వారు నాకు కనబడినప్పుడు, పేదోళ్ళు కనబడినప్పుడు, ఆహారం లేనటువంటి వారు నాకు తెలిసిన తర్వాత, చూసిన తర్వాత నేను ఇవ్వకపోతే, నేను సహాయం చెయ్యకపోతే, ఈ చెయ్యి ఇక్కడి నుంచి ఊడిపోవునుగాక, ఈ చెయ్యి ఇక్కడి నుంచి ఊడిపోవునుగాక. అంటే అర్థమైంది? ఆయన అంతగా పేదలకు, బీదలకు సహాయం చేశాడు. ఎవరు? యోబు. ఆయన ఆస్తి ఎంత? ఆయన ఆస్తి తూర్పు దేశాలలో, దేశం కాదు, తూర్పు దేశాలలో, ఈస్టర్న్ కంట్రీస్లో ఆయనకున్న ఆస్తి ఇంకెవ్వరికీ లేదు. అంతగా ఎందుకు దీవించబడ్డాడు? అంతగా దేవుడు అతన్ని ఎందుకు దీవించాడు అంటే, ఆయన పేదలకు సహాయం చేస్తూ ఉన్నాడు. నీవు దీవించబడాలి అంటే, నీ కుటుంబము దీవించబడాలి అంటే, నేను ఎంత ఇస్తానండి, నా జీతం ఎంత అండి, నా దగ్గర ఏముంది, నేను ఎంతటి దాన్ని, నా జీతము, నా బ్రతుకు ఎంత అని మీరు అనుకోవద్దు. మీ దగ్గర ఎంత ఉందో, ఇప్పుడు నేను చెప్పాను కదా, చర్చికి ఏమైనా కావాలంటే ధన్నంత డబ్బులు ఇచ్చేస్తారు, మంచిదే. కానీ ఇది కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నెలకొకసారి, వారానికి 1-2 సార్లు, నెలకు 1-2 సార్లు మీరు చెయ్యాలి. నెలకొక్కసారైనా చెయ్యాలి. అది మాకు చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. చాలామంది ఏం చేస్తారంటే, కానుకలు ఇచ్చి ఫోటోలు తీసుకుంటారు. ప్రభు ఏమన్నాడు? కుడి చేయితో వేసేది ఎడం చేయికి తెలియకూడదు. ఎట్ట తెలియకుండా ఉంటుంది? పర్సు తీస్తాం, అందులో డబ్బులు తీస్తాం, కుడి చేయితో ఎంత వేస్తామో తెలిసిపోతుంది. దీనికి, ఈ బుజ్జికి తెలిసిపోతుంది. కానీ ఈ బుజ్జికి తెలవకుండా ఉండాలంటే నువ్వు చాలాసార్లు ఇవ్వాలి. ఈ బుజ్జికి తెలియకుండా ఉండాలంటే, నీకు ఈ బుజ్జికి ఇద్దరికి ఫ్రెండ్షిప్ లేదు అనుకో, యూ హ్యావ్ టు గివ్ మోర్ అండ్ మోర్ అండ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ గెట్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటే అవకాశం దొరికిన కొలది ఆగి వాళ్ళకు సహాయం చేయాలి. పని చేసుకోరు అదిరా దుర్మార్గుడు. ఇట్లా ఎద్దుకున్న కొందరు నిజంగా అడుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక మాఫియాని నడిపిస్తూ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయొద్దు. కానీ నిన్ను అడగకుండా కనబడితే, నువ్వు రోడ్డేమంటో ఒక గుడిసెలలో, ఎక్కడో పాకలో, ఏదో కాలనీకి పోయినప్పుడు ఎన్నో వీకర్ సెక్షన్స్ ఉన్నాయి.
కనుక్కోవాలి. ఎవరన్నా ఈ కాలనీలో ఆకలితో అలమటిస్తున్నారని ఎవరైనా ఒక టీ కొట్టు దగ్గరనో చౌరస్తాలు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. నువ్వు అప్పుడే ఇయ్యొద్దు, తెలుసుకొని ఇంటికి పోయి ప్రిపేర్ అయ్యి నీ కారు వేసుకొని నీ స్కూటర్ వేసుకొని ఒక 5 కిలోల బియ్యము, 2-3 కిలోల బియ్యము, గింత పప్పు, గింత అది నూనె కొని చీచిరా. డబ్బులు కూడా ఇవ్వద్దు. కొన్నిసార్లు వాళ్ళు మళ్ళీ దీనికి వాడుకుంటారు. డబ్బులు ఇవ్వద్దు. బియ్యము, పప్పు, నూనెను, ఒక ఉల్లిగడ్డల బ్యాగో ఏదో కొంచెం ఇచ్చేసిరా. అది చాలా మంచిది. భోజనం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, దరిద్రులు చాలామంది ఉన్నారు, దీనులు చాలామంది ఉన్నారు, అలమటిస్తూ ఉన్నారు, బట్టలు లేనటువంటి చాలామంది ఉన్నారు. మన సూట్ కేసులో మన పాత చీరలు ఇవ్వండి అంటే మీరు నా చర్చికి ఇవ్వండి, మీరు ఇవ్వకపోతే నాకు ఇవ్వండి, నేను పోయి పంచుతా, మీలో ఒక 4 తీసుకోపోతాను. కాలనీలు చాలామంది ఉన్నారు, వచ్చే వారం తీసుకొని రండి. పాస్టర్ గారు మీరు చెప్పినట్టుగా మా ఇంట్లో చాలా పాత బట్టలు ఉన్నాయి, మా పిల్లల బట్టలు ఉన్నాయి, మా యొక్క భార్య బట్టలు ఉన్నాయి, మేము తీసుకొస్తామంటే తీసుకురండి. మీకు సిగ్గు అనిపిస్తే మిమ్మల్ని తీసుకుపోయి నా కారులో ఈ చుట్టుముట్టు ఒక 5 కిలోమీటర్ సరౌండింగ్లో ఉంటున్న పేదలకు పంచుదాం. బట్టలు లేకుండా ఉన్నవారు ఉన్నారు, ఆకలితో అలమటిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అది చూసి కూడా నువ్వు ఇవ్వకపోతే కఠినమైన తీర్పు పొందుతారు. కఠినమైన తీర్పు మనం పొందబోతూ ఉన్నాం కనుక జాగ్రత్త. యెషయా గ్రంథము 58:10-11. యెషయా గ్రంథము 58:10-11. ప్రవక్త అయిన యెషయా ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి, శ్రమపడిన వానికి తృప్తి పరచని ఎడల చీకటిలో వెలుగు ప్రకాశించును. పెట్టాలి. నువ్వు వెంటనే నెక్స్ట్ రెఫరెన్స్ రెడీ పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. ఓకే. ఆశించిన దానిని ఆకలి గొనిన వానికిచ్చి, శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారంలో నీకు మధ్యాహ్నం వలె ఉండును. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే తినాలనుకుంటున్నారో, ఎవరైతే పొందాలనుకుంటున్నారో, అయ్యో ఏదైనా దొరికితే బాగుండేది, ఎవరైనా ఇస్తే బాగుండేదని నీ కళ్ళ ముందు ఎవరైనా కనబడ్డారనుకో, వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చినట్లయితే నీకు శ్రమ వచ్చినప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు వెలుగు మధ్యాహ్నం వలె ఉంటుంది. గాఢంధకారపు లోయలో నీవు సంచరించినా కూడా ఏ తెగులుకు, ఏ భయం నీకు రాదు. కనుక దెర్ ఆర్ సో మెనీ పీపుల్ సరౌండింగ్ అస్. వీ హ్యావ్ టు ఫైండ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్. చాలామంది ఇచ్చే గుణం మన చర్చిలో చాలామందికి ఉంది, నాకు తెలుసు. అది నాకు కానీ ఇంకెవరికి కానీ మీరు చెప్పకూడదు. చెప్తే ఏమవుతుంది? దేవునికి మహిమ రాదు. ఎవరికి వస్తుంది మహిమ? జనార్దన్ గారు, నువ్వు ఇప్పుడు ఒక సూట్ కేసు నిండా బట్టలు ఉన్నాయనుకో, మీ 2 పాపలై, అవి పోయి పనిచేసినావు అనుకోండి. పనిచేసిన తర్వాత ఇక్కడ వచ్చి 4 చెప్పుకున్నావు అనుకోండి, అది ఎవరికి వస్తుంది మహిమ? జనార్దన్కు, శిరీషమ్మకు వస్తుంది. దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఎవరికి చెప్పొద్దు. చెప్పాను కదా, కుడి చేయితో ఇచ్చేది ఎడం చేయికి తెలియకూడదు. అంటే మనం ఇంకెవరికి ఫోటో పెట్టుకొని, ఒక అరటిపండ్లు, ఒక డజన్ అరటిపండ్లు ఇస్తారు. ఒక ఆయన నేను చూసిన డజన్ అరటిపండ్లు ఇచ్చి అవి ఫోటో తీసుకుందాం, ఫోటో తీసుకో, ఇవి ఉన్నాయా లేదా, ఇవి చూస్తురా లేదా మీరు వాట్సాప్లో? అది తప్పు. మనం ఇస్తున్నట్టు చెప్పకూడదు. మరి ఇప్పుడు నువ్వు బాగానే కొట్టినావు కదా డప్పు అంటే, నేను మీకు ఎగ్జాంపుల్గా 100,000 మందికి ఇచ్చానని చెప్పి మీకు చెప్తూ ఉన్నా. ఇప్పుడు మీరు చూడలేదు, మీరు వాళ్ళని గమనించలేరు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మన చర్చ స్టార్ట్ అయింది. ఒకవేళ వాళ్ళు ఉంటే మీరు ఉండరు, మీరు ఇక్కడ ఆరాధనకు రాకూడదు, మీరు అక్కడెక్కడో నేను ఫంక్షన్ హాల్లో నడిపించేవాడిని. లేరు కాబట్టి మీరు వస్తూ ఉన్నారు. మీకు తెలియదు కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి పర్సనల్గా, భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, మీ శాయశక్తుల నెలకొకసారి ఏదో కొంచెము, ఒక 5 రూపాయలు, 10 రూపాయలు, ఒక 100 రూపాయలు, అది ఆ పాతవి లేకపోతే ఆ పరిగెను అమ్మేసి మీరు ఇంట్లో ఏదో ఒకటి చేసి పేదలను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. సామెతల గ్రంథము 28:27. సామెతల గ్రంథం 28:27. బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకుని వానికి బహుశాపము కలుగును. కన్నులంటే బీదోలు ఎవరైనా కనబడరు అనుకోండి, వాళ్ళ వైపు చూడకే, చూడకట్టు అటు చూడకు. ఈవెన్ చౌరస్తాలో పాపం కొంతమంది బాబో అని కొడుతూ ఉంటారు. బాబో. కొంతమంది ఫోన్లు రాకపోయినా ఫోన్లు పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నట్టు వాళ్ళు కొట్టి 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 వెళ్ళిపోతారు.
నువ్వు కన్నులు మూసుకున్నట్లయితే నీ దగ్గర ఉన్న రూపాయో ₹1 ఒక ₹5 బిల్లనో ₹10 బిల్లనో వాళ్ళకి ఇచ్చేయి. నీ కొంపలేమో ఆరిపోవు. నీకు వాళ్ళని చూసి నువ్వు కళ్ళు మూసుకున్నావంటే ఏమొస్తుందట? శాపం వస్తుందట. శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా? శాపం వద్దండి మనకు. మనము ఇతరులను దీవించేవారుగా దేవుడు మనల్ని చేశాడు. మనం ఎట్టుండాలి? ఇట్టుండాలా? చెప్పండి. దేవుడు తలగా ఉంచుతానన్నాడా, తోకగా ఉంచుతానన్నాడా? విశ్వాసులుగా ఉంటున్నవారు మన చెయ్యి ఎప్పుడు కూడా ఇచ్చేవారుగానే ఉండాలి. నాకు ఇవ్వండి, నేను బీదవాణ్ణి అని మనం ఎప్పుడు చెప్పకూడదు. ఏం వంశస్థులం మనము? రాజుల వంశస్థులము, రాజకుమార్తెలము, రాజకుమారులము. మనకేం తక్కువ లేదు. అలా దేవుడు మనల్ని దీవిస్తాడని మీరు నమ్మాలి. సామెతలు 17 5వ వచనం పెట్టుతలి లేదా? ఓకే. బీదలను వెక్కరించువాడు, చెప్పండి, బీదలను వెక్కరించువాడు సృష్టికర్తను వెక్కరిస్తున్నట్టే. బీదలను కాలు చేతులు అంతా బాగానే ఉన్నాయి కదా, అడుక్కుంటున్నావేంటి వెళ్ళు అని అంటాం కొందరిని, అందరినీ కాదు. అరే నువ్వు ఎందుకు తిడతావు? పెడితే పెట్టు, లేకపోతే బాగానే ఉన్నావు నువ్వు అంతా ఏంది అని చెప్పి కొందరిని మనం తిడుతూ ఉంటాం. పక్క పో, వెళ్ళిపో అని అంటూ ఉంటాం. అంటామా లేదా? ఎంతోమంది బీదలు వస్తూ ఉంటారు. అమ్మగారు, అప్పట్లో సద్దన్నం అడిగేది, ఇప్పుడు సద్దన్నం కాదు, ఫ్రెష్ అన్నం కావాలంటారు. అసలు అన్నం ఇప్పుడు ఎవరు అడగట్లేరు. మీరు అన్నం పెడదామన్నా మా చిన్నతనంలో అన్నం పెట్టండి బాబు అనేటోళ్ళు. ఇప్పుడు అన్నం అడగట్లేరు వాళ్ళు. పావలా ₹1 పెడితే కూడా వాళ్ళు తీసుకోరు. అది దేనికి పనికి రాదు. మీరు ₹10 సందేస్తూ ఉంటారు. నేను చాలా చూస్తూ ఉంటాను. ₹10 సందేస్తూ ఉంటారు. ఈ ₹10 ఛాయ్ రాదు. వస్తుందేమో గింతంతా పనికి మాలిన రోడ్డు మీద్ది. కానీ ఫ్రెష్ ఛాయ్ ఒకటి మంచిగా తాగాలంటే కూడా ₹25 వస్తుంది. దేవునికి మీరు వారానికి ₹25 ఇస్తారా? ₹25 కూడా ఇస్తలేరే. ఇంకా పేదలకేమి ఇస్తారు? దేవునికే ఇవ్వనప్పుడు పేదలకు ఏమి ఇవ్వలేము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం చాలా ఇంపార్టెంట్. అందరు చదవండి. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. తర్వాత వాక్యం ఏముంటుందంటే, దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆజ్ఞతో మనం ప్రేమిస్తూ ఉంటాం. దేవుని ప్రేమిస్తాం, దేవుని ఆజ్ఞను ప్రేమిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, దేవునికి దశమ భాగములు ఇస్తూ ఉంటాం. దేవుని మందిరానికి ఏం కావాలన్నా కూడా పాస్టర్ గారు చెప్పారు అని చెప్పి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాం. మంచిదే. ఇది మానక అది కూడా చెయ్యాలి. అది చేసేటప్పుడు డప్పు ఫోటోలు పెట్టుకొని నలుగురికి పంచొద్దు. మా పాస్టర్లు కొంతమంది అయితే ఏ చిన్న సహాయం ఇచ్చినా కూడా ఫోటోలు తీస్తూ ఉన్నారు. దయచేసి ఫోటోలు తీసుకోకండి. నాకుంటున్న సమస్య ఏంటంటే, నాకు వినయ్కి మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మాకు డబ్బు ఎందుకు రాదు అంటే, మేము ఫోటోలు తీస్తే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో అని చెప్పి ఫోటోలు తీయడానికి కొన్నిసార్లు మనసాక్షి ఒప్పుకోక వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోకపోతే మాకు ఫండ్స్ రావు. నువ్వు ఇచ్చిందని గ్యారెంటీ ఏంది? ఆ ఫోటోలు చూడాలని చెప్పి డోనర్స్ అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు తీయాల్సి వస్తుంది, కొన్నిసార్లు అసలు తీయం. నీకేమైనా మా మీద నమ్మకం ఉంటే డబ్బులు లేకపోతే ఇవ్వబాకు అని కోట్ల రూపాయలు మేము రిజెక్ట్ చేశాము. నేనైతే పర్సనల్గా వాళ్ళకు లెటర్ రాయక, పొగడక, వారిని మేము ప్లీజ్ చెయ్యలేక చాలా డబ్బు పోగొట్టుకున్నాను. కోట్ల రూపాయలు ఇచ్చే వారిని కూడా నేను పొగడను. ఎవరిని పొగడాలి? ఎవరికి ఫోటోలు మనం మనుషులకు ఇవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను వేరుగా అనుకోదు, ఇక్కడ బియ్యం ఎవరు తెచ్చారు ఇవాళ? ఈ బియ్యం ఎవరు తెచ్చారు? ఈ సంచి ఎవరు తెచ్చారు? రాజుగారు తెచ్చారా? రాజుగారికి చప్పట్లు కొట్టండి. అప్పుడు రాజుగారు ఏం చెప్పాలి? నాకు లేచి చెప్పు, రాజుగారికి లేచి చెప్పండి, ఈ బియ్యం నువ్వే తెచ్చినావు కదా, తెచ్చినందుకు చప్పట్లు కొట్టండి అని చెప్పాలి. మేము చెప్పినప్పుడు నువ్వు నాకేం చెప్పాలి? చెప్పు నాయనా. పాస్టర్ గారు అట్లా చప్పట్లు కొట్టించొద్దు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీలో గర్వము రాదు. కానీ మేము చప్పట్లు కొడితేనే ఇంకొకరు చూసి వస్తారని.
మేము చప్పట్లు కొడితేనే మిమ్మల్ని చూసి ఇంకొకరు చప్పట్లు కొట్టించుకోవడానికి వస్తారని చెప్పి మేము మీ పేరు చెప్తూ ఉంటాం. మాది తప్పే సగం, కానీ సగం నీది తప్పే. అంటే నువ్వు కాదు, ఉదాహరణ చెప్తూ ఉన్నాను. కనుక మనము ఏదైనా సహాయం ఇచ్చేటప్పుడు ఎవరికి చెప్పుకోకూడదు. నాకు నేను కొరియాలో 32 సంవత్సరాల క్రితం 91, 92లో 93లో క్రిస్టల్ పుట్టక ముందు నేను పోయినప్పుడు అక్కడ చాలామంది నాకు డొనేషన్ ఇచ్చినప్పుడు ఏమన్నారో తెలుసా? ప్లీజ్ డోంట్ మెన్షన్ ఎనీవేర్ ఇన్ యువర్ చర్చ్. నీ చర్చిలో కానీ మాకు పెద్ద పెద్ద లెటర్లు రాసి మా పేరు చెప్పొద్దు. ఒక 16-17 చర్చీలు వాళ్ళు కట్టించడానికి కొన్నిసార్లు సహాయం చేసేవాళ్ళు వేరే వేరే నుంచి. నేను ఒక 2000 సంవత్సరాల క్రితమే 200 చర్చిలు కడదామనుకున్నా. 2000 సంవత్సరాల క్రితం అంటే 1999 2000 ఇయర్స్లో 200 చర్చిలు కడదామనుకున్నా. 16-17 చర్చిలు కట్టిన తర్వాత బంద్ చేసిన. ఎందుకో తెలుసా? మా దగ్గర నమ్మకస్తులు లేరు. అంటే ఇప్పుడు 25 సంవత్సరాల క్రితమే 200 చర్చి కట్టాలనుకున్నా కానీ అప్పుడు నమ్మకస్తులైన దైవజనులు, సేవకులు మా బంజారాలో నాకు కనబడలే. ఇప్పుడు మా చర్చెస్ చాలామంది వాళ్ళ పేరు మీద వాళ్ళు రాసుకున్నారు, నన్ను రానియరు. వాక్యం చెప్పాలంటే మా చర్చెస్లో నేను కట్టించిన చర్చి బీటీఎం అనే బోర్డు ఉన్న చర్చిని కూడా తీసేసి వేరే బోర్డు పెట్టుకుంటారు, మళ్ళీ వాని పేరు తీసేసి వేరే బోర్డు పెట్టుకుంటారు. ఇవన్నీ మీకు నేను చెప్పలేదు. కానీ కనుక మనం ఇచ్చేది ఎవరికి తెలియకుండా ఇవ్వాలి. ఎవరికి తెలవాలి? దేవునికి తెలవాలి. దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఇచ్చినని చెప్పి నీ భర్తకో, భార్యకో, పిల్లలకో చెప్పి మా డాడీ చాలా గొప్పోడు, చాలా చేసిండట నేను ఎవరికి చెప్పలే. వాళ్ళు 10th అయ్యి, ఇంటర్మీడియట్ అయ్యి, డిగ్రీ అయిన తర్వాత కూడా నేను మా మినిస్టర్ గురించి వాళ్ళ ముగ్గురికి నేను షేర్ చేసుకోలేదు. నా భార్యకు చెప్పా. నా భార్యకు చెప్పకుండా చేసిన పనులు, కొన్న భూములు, లేకపోతే చేసిన మినిస్ట్రీ విషయంలో అనేక రీతులుగా 90% ఆమెకు నేను అయిపోయిన తర్వాత చెప్తా. స్టార్ట్ అయిపోయిన తర్వాత చెప్తా. అది ఆమెకు నచ్చదు. ఆమెకు నాకు గత 40 ఏళ్ల నుంచి గొడవ అదే. అంటే నువ్వు ముందెందుకు చెప్పవు? ఆడోళ్ళకు ముందు చెప్తే ఏదైనా నడవనిస్తారా అండి? ఆడోళ్ళకు ముందే చెప్పేస్తే మనం చేయగలుగుతామా? చేయలేం. అవునా? అవుతుందా? నీ ముఖం నువ్వు చేస్తావా అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను అన్నీ అయిపోయిన తర్వాత సమకూర్చబడిన తర్వాత, అమ్మ ఇది చేసినా దాన్ని కూడా ప్రార్థన చేద్దాం. అన్నీ అంతే. ఈ బిల్డింగ్లు అన్నీ అంతే, ఈ భూమి అంతే, ప్రతిదీ అంతే. నేనేం చేస్తానంటే నేను ప్రార్థన చేస్తా ఒక విషయం కోసము, ఆమెకు 100% నేను చెప్పను. తర్వాత 100% చెప్పేస్తా. అన్నీ తెలుసు తర్వాత అని చెప్తాం. అక్కడ ఏమి దాసేది ఏమీ లేదు. కానీ ముందు చెప్పొద్దు. నేను చర్చికి నేర్పిస్తున్నదని మీరు అనుకోవద్దు. ముందు చెప్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కంటిన్యూ చేయలేమని చెప్పి వాళ్ళు డిస్కరేజ్ చేస్తారని నేను నమ్ముతా. అంతే. అది నా పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్, మీకు అందరికీ చేయమని కాదు. మీరు చాలా నమ్మకస్తులు, మీ భార్య మిమ్మల్ని నమ్ముతుంది కాబట్టి మీరు షేర్ చేసుకోండి, తప్పు లేదు. కానీ నేననేది ఏంటంటే ఎవరికి చెప్పొద్దని ప్రభు చెప్తూ ఉన్నాడు. మీరు ఇచ్చే సహాయం, చేసే మంచి పని 10 మందికి చెప్పుకొని ఫోటోలు పెట్టుకోవద్దు. మీ ఇంట్లో కొందరి ఇళ్లలో ఫోటోలు ఉంటాయి. ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు, ఏదైనా డబ్బు ఇచ్చేటప్పుడు, చెక్ ఇచ్చేటప్పుడు ఫోటోలు ఉంటాయి. అది మీకే మహిమ, కానీ దేవునికి మహిమ కాదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుప్రభు ఏమన్నాడంటే, ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను పరలోకం పోవాలంటే ఏం చేయాలంటే, నువ్వు దేవుని ఆజ్ఞలను పాటించాలి అంటే, నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానంటాడు ఒక యవనస్తుడు. తెలుసు కదా మీ స్టోరీ. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంది ప్రభువా నాకు కొదువుగా ఉందంటే, నీకు బోలెడు ఆస్తి ఉంది, ఈ ఆస్తిలో మొత్తం అమ్మేసి పేదలకు ఇచ్చేయమన్నాడు. ఎవరికి ఇవ్వమన్నాడు? పేదలకు ఇచ్చేయమన్నాడు, బీదలకు ఇచ్చేయమన్నాడు. వాడు ఇవ్వకుండా నరకానికి పోయిండు. ఆయన పేదలకు ఇవ్వకపోతే యేసుప్రభు పేదలకన్నాడా లేకపోతే సహోదరులకి ఇవ్వమన్నాడా? పేదలకి ఇవ్వమన్నాడు. పేదలకు ఇవ్వను అంటే నరకానికి పోయిండు. పేదలున్నారు, పేదలు మన చుట్టూ ఉన్నారు. కనుక యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, మొదటి యోహాను 3:17 చూసినట్లయితే, ఈ లోకములో జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ
నిలుచును. ఈ లోకంలో మనకేముండాలి? జీవించడానికి ఒక పని ఉండాలి, శాలరీ ఉండాలి, మన కుటుంబాన్ని పోషించుకోవాలి. కానీ బీదలను, మన చుట్టూ ఉంటున్న సహోదరులకు పేదవారు ఉన్నారని తెలిసిన తర్వాత వారి మీద మీరు కనికరం చూపించకపోతే, అతని ఎడల జాలి ఎంత మాత్రము చూపకపోతే ఎవని ప్రేమ మీలో ఉండదు? దేవుని ప్రేమ మీలో ఉండదు అని యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు. యాకోబు ఏమంటున్నాడంటే, నిజమైన భక్తి ఏందంటే ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? దిక్కులేని పిల్లలకును విధవరాండ్లకును వారి ఇబ్బందులలో వారిని పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకోవాలి. దిక్కులేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఈ వాక్యమే నన్ను హాస్టల్ స్టార్ట్ చేయడానికి 1994లో మేము స్టార్ట్ చేసినాం. 91, 92లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ 94లో మేము స్టార్ట్ చేశాం. దిక్కులేని పిల్లలు ఎంతోమంది, 100 మంది ఎక్కడ పడితే అక్కడ హాస్టల్ స్టార్ట్ చేస్తున్నాము, ఫ్రీ భోజనము, ఫ్రీ బట్టలు ఇస్తున్నాము అంటే 100 మంది వచ్చేవారు. వాళ్ళ నోర్లు కొట్టకుండా, వాళ్ళ అన్నం పెట్టకుండా, బట్టలు ఇవ్వకుండా, వారి మీద 100లాది జతల బట్టలు మేము కొనకుండా నా పిల్లలకే కావాలి అంటే దేవుడు దీవించేవాడు కాదు. దిక్కులేని పిల్లలు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు, విధవరాండ్లు ఉన్నారు, వారికి సహాయం చేయాలని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. ఇంకొక మాట ఏంటంటే, యాకోబు భక్తుడు 2వ అధ్యాయం 15-16 చూసినట్లయితే, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటికి ఇవ్వక సమాధానముగా వెళ్ళము, చలి కాచుకొనము, తృప్తి పొందుమని చెప్తే ఏమీ ప్రయోజనము? మన చుట్టూ బట్ట లేకుండా, లేకపోతే ఇప్పుడు చినిగిన బట్టలు ఎవరు వేస్తలేరు. నాకు తెలుసు మీ దగ్గర అన్ని చాలా బట్టలు ఉన్నాయి, కానీ మా చిన్నతనంలో మా నిక్కర్లు, మా ప్యాంట్లు జూనియర్ కాలేజీకి వెళ్ళేంత వరకు, సెకండ్ ఇయర్ డిగ్రీ వచ్చేంత వరకు నా ప్యాంట్లకు అతుకులు ఉండే. నా తోటి స్నేహితులందరికీ కూడా అలాగే మేము జీవించే వాళ్ళము. ఈ చొక్కా ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి చినిగేది. దానికి మా అమ్మ ఏం చేసేది, ఇప్పుడు ఈ వైట్ అంటే వైట్ గుడ్డ దారం పెట్టి కుట్టేవాళ్ళు, కానీ మాది బ్లూ చొక్కా, బ్లూ దారం వేసి కుట్టాలి కదా. మా అమ్మ రెడ్ దారం వేసి కుడుతుంది. అది కొంచెం కిందికి వస్తే దారం అంతా కనబడుతుంది. కుట్టుకొని మేము జీవించేవాళ్ళం. అంటే కుట్టుకున్న బట్టలు, మాస్కే వేసుకున్న బట్టలు వేసుకొని జీవించేవాళ్ళం. అలాంటి వారు అప్పుడు ఉండేవారు, ఇప్పుడు అంత కనబడతలేరు. అయినా కూడా రైల్వే స్టేషన్లో అక్కడిక్కడ కనబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా మీకు కనబడినట్లయితే వారి మీద మీరు జాలి కనికరము చూపకపోతే, హ్యావ్ ఎ నైస్ డే, గాడ్ బ్లెస్ యూ అనే మాట మనం అంటుంటాం. మన దేశంలో తక్కువ, కానీ ఫారెన్ దేశంలో బాగా అంటారు. కనుక మనము సమాధానంగా వెళ్ళు, దేవుడు నీకు సమాధానం అనుగ్రహించునుగాక, షాలోమ్ అంటాం. షాలోమ్ అంటే అర్థమైంది, మీకు సమాధానం కలుగునుగాక. అటు చెప్తే సరిపోదు. వాళ్ళు పేదోళ్ళు ఉన్నట్లయితే, ఇబ్బందులు ఉన్నట్లయితే వారిని గుర్తిరిగి వారికి సహాయం చేసే బాధ్యత నీదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అందరికీ సహాయం చెయ్యాలి? ఈ రెఫరెన్స్ మీకు అందరికీ తెలుసు, రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. మత్తయి సువార్త 5:45. అందరూ రెఫరెన్స్ రాసుకోండి, మీకు తెలుసు కానీ ఆ రెఫరెన్స్ అందరూ రాసుకోండి. మత్తయి సువార్త 5:45. ఎవరైనా గట్టిగా చదవండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. 2, నంబర్ 1, సూర్యరశ్మి క్రైస్తవుల మీదనే, విశ్వాసుల మీదనే సూర్యరశ్మి వస్తుందా? అందరి మీద సూర్యరశ్మి వస్తుందా? వర్షము. రెండవది, వర్షము కూడా క్రైస్తవుల కుటుంబాల మీదనే వర్షం పడుతుంది, అన్యుల మీద వర్షం పడకుండా ఉంటుందా? అంటే ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, మన మీదను వాళ్ళ మీద, అంటే ఇక్కడ కూర్చున్న వారి మీదను సూర్యరశ్మి వస్తుంది, వర్షం వస్తుంది. బయటున్న లోకంలో ఉన్న వారందరి మీద వర్షం వస్తుంది, సూర్యరశ్మి వస్తుంది. దట్ మీన్స్ దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరికీ సమానంగా సూర్యరశ్మి ఇస్తున్నాడు. అంటే ప్రభువా, ఈ ఊళ్ళో మనల్ని రాణిస్తలేరు, వీళ్ళ మీద నేను ఆకాశం నుంచి అగ్ని కురిపించి వీళ్ళందరినీ చంపేయాలనా అని ఒకరిద్దరు అన్నారు. యోహాను,
యాకోబు. యేసు ప్రభుతో అంటాడు, రే పిచ్చోళ్ళారా, వాళ్ళు రానియకపోతే వాళ్ళ మీద ఆకాశం నుండి అగ్ని కురిపిస్తావా, చంపేస్తావా? వదిలేసి వచ్చేశారు. ఏంది వదిలేసి? దుమ్ము వదిలేసి వచ్చేశారు. ఎవరన్నా నిన్ను చేర్చుకోకపోతే అక్కడ ఖాళీ దుమ్ము వదిలిపెట్టి రమ్మంటున్నాడు. సో అలా వాళ్ళని ప్రేమించాల్సిందే. తీర్పు ఇవ్వడానికి మనమెవరం? కక్ష తీర్చుకోవడానికి, కక్ష సాధించడానికి మనమెవరం? వారి పాపాన్ని బట్టి వారు దేవుడు చూసుకుంటాడని చెప్పి వదిలేయాలి. కానీ నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తా, నిన్ను వదలా, నువ్వు నన్ను పిలవలేదు కాబట్టి నిన్ను కూడా నేను ఇది కాదు. వాళ్ళ మీదను వీళ్ళ మీదను వర్షం కురిచినప్పుడు మనం క్రైస్తవులకే ఇస్తాము, మా వాళ్ళకే ఇస్తాము అనేది కాదు. మనము లోకంలో ఉన్నవారు ఎంతోమంది మనకు కనబడేవారు పేదవారు ఉన్నారు. వాళ్ళు క్రిస్టియన్స్ కారు, అనాథులు ఉన్నారు, బట్టలేనటువంటి వారు ఉన్నారు. అది మీ ఏరియాలో, నేను ఎక్కడో వేరే డిస్ట్రిక్ట్ పోయి సహాయం చేయమని అంటలేను. మీ ఏరియాలో, మీ కాలనీలో మీకు తెలిసిన వారు మీరు వెళ్ళి, ఎవరికి చెప్పకుండా మీరు భార్య భర్తలు వెళ్ళి, లేకపోతే ఒకరన్నా వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి వారానికి ఒకరోజు 1-2 జతల బట్టలు, పాత చీరలు, ఏదో ఒకటి మీకు తోచింది, ఇది నా దగ్గర ఉంచుకుంటే నేను వేసుకోవట్లేను, ఇవి నాకు పనికి రాదు, నా ఇంట్లో ఇది అవసరము లేదు. కనీసం ఒక్కొక్కరింట్లో 4-5 సూట్ కేసులు వెళ్తాయి నాకు తెలుసు. కానీ మీరు ఇవ్వరు, సహాయం చెయ్యరు, ఉంచుకుంటారు అట్లే. అది పాతకైతా ఉంటుంది, ఎవరికి ఇయ్యరు. కొంతమంది మీ వాళ్ళకు మీరే ఇచ్చుకుంటారు, వేరే వాళ్ళకి ఇయ్యరు. ఇది పెద్దదానిది చిన్నదానికి వస్తుందనో, పెద్దోడిది చిన్నోనికి వస్తుందనో. అవునా రాజుగారు? మేము పెద్దోడిది చిన్నోనికి ఇచ్చినావా లేదా? తప్పు లేదు. బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ కొన్ని మీ ఇంట్లో ఉంటాయి, కానీ వేరేటోళ్ళకి ఇవ్వడానికి మీకు మనసు రాదు. కనుక దేవుడు అంటున్నాడు, చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యరశ్మి వచ్చినట్టు, చెడ్డవారి మీదను మంచివారి మీదను వర్షం కురిపించినట్టు నేను పక్షపాతం లేకుండా లోకంలో ఉన్న వారందరికీ సమానంగా నేను చూస్తున్నాను. మీరెందుకు పక్షపాతంతో ఉన్నారు? మీరే హెల్ప్ చేసుకుంటున్నారు. కానీ హెల్ప్ యువర్ సెల్ఫ్ అనే మాట మీకు వర్తిస్తూ ఉంటుంది, మనకు వర్తిస్తూ ఉంటుంది. కనుక ఇది తప్పు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:2, ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడక అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. మాసిదోనియా సంఘము పేదవారు. యెరూషలేము సంఘం పోతున్నాను అంటే, ఇదిగో కొంచెం డబ్బు తీసుకోపోయ్యా, మేము ఉన్నోళ్ళం కాదు. మీకు తెలుసు, నేను అమెరికా నుంచి చాలా డబ్బు తెచ్చి ఇక్కడ పెట్టా. అమెరికాలో చాలా పేదవారు ఇస్తారు డబ్బులు. అమెరికాలో అందరూ ధనవంతులు కాదు, మనకంటే పేదవారు. ఇక్కడ భూమి నీకు కోట్ల రూపాయలకి 1 ఎకరం కొనాలంటే, అక్కడ నీకు ఇక్కడ 1 ఎకరం కొంటే అక్కడ నీకు 20 ఎకరాలు కొనవచ్చు, 30 ఎకరాలు కొనవచ్చు. అంత చీపు. మన దేశం రిచ్, చాలా రిచ్. కొన్ని విషయాల్లో $1 వేస్తారు వాళ్ళు, అంటే 80 రూపాయలే వేస్తారు కానుక వాళ్ళు ఒక్కొక్కసారి. మనము ఒక్కోసారి 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు వేస్తూ ఉంటాం. వాళ్ళకంటే మనమే బెటర్ కొన్నిసార్లు. కనుక మనము పేదవారమై ఉండి కూడా మనము ఇతరులకు ఇచ్చే విషయంలో మనం స్వార్థంగా జీవించకూడదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇతరులకు సహాయం చేయాలి. మన దేశంలో బీదవారు ఎంతోమంది ఉన్నారు. మన దేశంలో పాపులేషన్ ఎంత ఉంది? 148 కోట్లు ఉన్నారు. అందులో 65% పల్లెటూరులోనే ఉన్నారు, గ్రామాల్లో ఉన్నారు. 30-35% మాత్రమే సిటీస్లలో ఉన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజలంతా కూడా పేదలు. మీరు వెళ్ళండి కారేసుకొని, మీకు తెలిసిన ఏదో ఒక ఊరు వచ్చినప్పుడు ఆ ఊరిలో పేదలుగా ఉంటున్న వారు, గుడిసెల్లో ఉంటున్న వారు, టెంటుల్లో ఉంటున్న వారికి మీరు సహాయం చేయడానికి దేవుడు మీకు మంచి మనసు అనుగ్రహించునుగాక. చివరిది 2 చెప్పి ముగిస్తాను. చాలామంది మరి ఫారెన్ డబ్బు కావాలంటున్నారు. ఇక ఫారెన్ డబ్బు మనకు అవసరం లేదు. మాకు కొన్నేళ్ల నుంచి ఫారెన్ డబ్బు చాలా తగ్గిపోయింది. ఇంత వచ్చేది ఇప్పుడు ఇట్లా అని వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫారెన్లో. నేను 2 నెలలు మొన్న ఉన్నప్పుడైతే మీరు నమ్మరు, నెలకొక్కటి 2 సార్లు కూడా నేను మాంసం తినలేదు. మా ఇంట్లో వారానికి 2 సార్లు తింటాం. చెప్పా, అమ్మా నెలకొక్కసారి కూడా దొరకట్లేదమ్మా. అయ్యో అంత కష్టపడుతున్నావు అంటే, నేను అంత పేదోని ఇంట్లో ఉన్నా,
అంత పేదోని ఇంట్లో ఉంటూ అంత మామూలు ఫుడ్డే తింటాను, అది కూడా వాళ్ళు కొన్ని స్టోర్లలో ఫ్రీగా ఇచ్చేది ఎత్తుకొని వస్తూ ఉంటాడు. మా ఇంట్లో ఒక మిషనరీ ఉన్నాడు, ఆ మిషనరీకి ఆయన పెట్టడానికి ఇల్లు పెద్దదే, కానీ భోజనం పెట్టే అంత డబ్బు ఆయన దగ్గర లేదు. కానీ మళ్ళీ వేరే ఇంటికి పంపిస్తాడా? పంపించాడు. వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతానంటే వద్దు, నా దగ్గర ఉన్నది నీకు ఉన్నది మంచిగా పెడతాను కానీ మాంసం పెట్టలేను అన్నాడు. పర్వాలే, రోజు మాట్లాడేవాడిని, అమ్మ ఈరోజు మీదేం కూర? నా ఈ కూర ఏదో నింపుకున్నా, అది ఇది బుక్కి, అది ఇది నమిలి పడుకుంటున్నా అని చెప్పి ఫోన్ చేసేవాడిని. 2 నెలల్లో ఒక 2 లేక 3 సార్లు కంటే ఎక్కువగా నేను మాంసం అక్కడ తినలే. చాలా ఆకలితో ఉన్నా, వచ్చి ఇంట్లో మంచిగా మటన్తో తిన్నా. ఎందుకంటున్నానంటే ఫారెన్లో అందరూ కూడా ధనవంతులు కారు. మనకు ఫారెన్ డబ్బు వద్దు, మన దేశంలో చాలా అన్నీ ఉన్నాయి. మనం సంపాదించుకుంటూ మన దేశాన్ని కూడా దీవించాడు దేవుడు, మన దేశాన్ని అభివృద్ధి పరిచాడు దేవుడు. అన్నీ వచ్చేసాయి. మీరు తెలియదు, 35 ఏళ్ల క్రితం క్రిస్టల్ పుట్టక ముందు టిష్యూ పేపర్ కూడా నేను కొరియా నుంచి తెచ్చేవాడిని. ఇక్కడ లేవు అప్పుడు టిష్యూ పేపర్లు. సో ఇప్పుడు ఎంత, ప్రతి చిన్న షాప్లో టిష్యూ పేపర్లు ఉన్నాయి. మన దేశం అభివృద్ధి చెందింది, మనం ఏం తక్కువ వాళ్ళం కాదు. మీకు తెలుసో లేదో, మనము అమెరికాను దాటేశాం. మన దేశ అభివృద్ధి నంబర్ 1 చైనాలో ఉంది, నంబర్ 2నో నంబర్ 3 స్థానంలో మనం ఉన్నాం. మన దేశం చాలా డెవలప్ అయింది. కానీ అదే రీతిగా ఆ సంపద అంతా కూడా ధనవంతుల చేతిలోనే ఉంది. ధనవంతులుగానే ఉంటున్నారు, కానీ పేదవారిని బీదవారిని ఎవరు కనికరించకపోతే దేవుడు వారిని నాశనం చేస్తాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13. కనికరము చూపని వాడు, అందరు చదవాలి, అయిపోయింది. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ముగిస్తాను. నమ్ముతారా? మీరు కనికరము చూపించకపోతే, పేదవారికి మీరు సహాయం చెయ్యకపోతే మీకు కూడా దేవుడు కనికరించడు అనే మాటను మీరు రెఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో ఎగ్జాంపుల్ ఎక్కడుంది చెప్పండి, రూపాయి ఇస్తా. అమ్మా కాపా, సామెతలు కాదు, అందరికీ తెలిసిందే, మీకు తెలుసు, నేను చెప్తా, మీరు చెప్పండి ఎవరైనా. బైబిల్లో కనికరము చూపకపోతే కఠినమైన తీర్పు ఒకడు పొందాడు, మీకు అందరికీ తెలుసు. ధనవంతుడు పేద లాజరు లూకా సువార్తలో, ఆయన అట్టాసంగా కోటీశ్వరుడు, చాలా డబ్బు ఉంది, కానీ ఇంటి ఎదురుగుంటున్న గేట్ ఎదురుగా ఉంటున్న బీద లాజరు ఒక్క పూట అన్నం పెట్టలేదు. ఆయన చెత్త అంతా కుప్పలో పోస్తుంటే బాబాబు ఆ కుప్పలో పోయి 4 రొట్టె ముక్కలు తినుకుంటా బతికిండు. అప్పుడు ఆడెక్కడికి పోయిండు? కఠినమైన తీర్పు పొంది ఆడెక్కడికి పోయిండు? అగ్నిలో ఆరని పురుగు చావదు, అగ్ని ఆరదు, అందులో పడ్డప్పుడు అయ్యయ్యో అని పంపు. వాడు నా గేటు ముందే ఉండేటోడు, వానికి ఎప్పుడు నేను ఏం పెట్టలేదు కాబట్టి నువ్వు అక్కడున్నావు. కనుక దయచేసి ముగిస్తున్నా, మనం అగ్నిగుండంలో వెళ్ళాలంటే, నరకానికి వెళ్ళాలంటే, నీ కళ్ళ ముందు కనబడే పేదవారిని నువ్వు ప్రేమించకపోతే దేవుడు నీకు కఠినమైన తీర్పు ఇస్తాడని ఈ వచనంతో నేను ముగిస్తున్నాను. కఠినమైన తీర్పు ఉంటుంది, జ్ఞాపకం చేసుకోండి. కనికరించకపోతే దేవుడు కూడా నిన్ను కనికరించాడు. ప్రభువా ప్లీజ్ ఒక్కసారి సాయం చేయి, నేను చాలాసార్లు చేద్దామనుకున్నా కానీ మర్చిపోయా, పుట్టుకుని ఇప్పుడు చచ్చిపోయా అంటే నరకానికి నరకానికి పంపుతూ ఉంటాడు. కనుక దయచేసి ఇది మీ పర్సనల్గా, దేవుడు పేదవారిని ప్రేమిస్తూ ఉన్నాడు. క్రిస్టియన్స్కే సాయం చేయాలా? నాన్ క్రిస్టియన్స్ కూడా సాయం చేయాలా? నాన్ క్రిస్టియన్స్, వీళ్ళంతా కూడా నాన్ క్రిస్టియన్సేనమ్మా. వీళ్ళు పక్కకు పోతే డబల్ కట్టాలి. అక్కడ అక్కలు ఉన్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళ ఫీజులు వీళ్ళ ఫీజులకు. కనుక వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నా కూడా ఆసక్తితో ఉన్నారు కాబట్టి 24 సంవత్సరాల నుంచి మేము వారికి మా తోచిన సహాయం చేస్తూ వారికి ఒక ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఆ కృతజ్ఞత భావంతో వాళ్ళే వంట వండుకుంటారు, వాళ్ళే కలిసిపోతూ ఉంటారు. ఆదివారం మాత్రం 1-2 గంటలు కూర్చోండి తల్లి అంటూ ఉంటాను. వాళ్ళు మొన్న ఏడ్చారు, మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు అని చెప్పి. నా హృదయం సరిపోయింది, నాకు ఆ తృప్తి చాలు. నా గురించి కాదు, అమ్మగారి గురించి ఎక్కువగా తల్లిలాగా చూసుకున్నారు, అది ఇలాగా చూసుకున్నారు అని చెప్తే ఓకే, దట్స్ గుడ్.
మేము పేదలకు బీదలకు వాళ్ళందరూ పేదలే. మా ఇన్స్టిట్యూట్కి వచ్చే వాళ్ళంతా కూడా ధనికులు ఎవరు కాదు. వాళ్ళ పరిస్థితి అంతా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మాకు తెలుసు. ఆమెకు తెలుసు ఎక్కువగా. ఒక్కొక్కరి చరిత్ర, వారి పరిస్థితి అందరికి కూడా తెలుసు. కనుక మనం సహాయం చేయాలి. సహాయం చేసే మంచి మనసు దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. లేచి నిలబడ